హలో ఆల్, ఈరోజు మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ద హిందూ ఎక్స్ప్లెయినర్ టాపిక్ చూడండమ్మా. ఇంపార్టెంట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటది? అండర్స్టాండింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఎల్ఓసి. ఎల్ఓసి అంటే ఏంటి? ఎల్ఓసి అంటే లుక్ అవుట్ సర్క్యులర్. లుకౌట్ సర్క్యులర్ అంటాం, ఆర్ లుకౌట్ నోటీస్ అయినా కూడా అంటాం అన్నమాట. జనరల్గా లుకౌట్ సర్క్యులర్స్ ఎల్ఓసీస్ అని యూజ్ చేస్తాము. ఓకే, ఎల్ఓసి అంటే ఏంటి, ఎవరు ఇష్యూ చేయగలరు, ఎందుకు ఇష్యూ చేస్తారు, అవంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ అనేది మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, GS2 పాలిటీ రిలేటెడ్ టాపిక్ అనమాట. కరెంట్ అఫైర్స్లో వచ్చే టాపిక్స్ అన్నీ కూడా మనం పాలిటీతో లింక్ చేసుకొని ఆన్సర్స్ అనేవి పెట్టాలి అనమాట. ఓకే, బట్ అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, మనం LTX క్లాసెస్ నుంచి ఎర్లీ ఛాన్సెస్ ఆఫ్ ప్రిపరేషన్ గురించి మనము ఒక అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేస్తున్నామమ్మా, వర్క్షాప్. ఎందుకంటే మనం డిగ్రీ ప్లస్ IAS అనేది విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం. డిగ్రీ ప్లస్ IAS విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా కేవలం ఫీజు 50,000 రూపీస్ మాత్రమేనమ్మా. 50,000 రూపీస్ మాత్రమే. అండ్ మంత్లీ 5,000 కడుతూ మీరు 10 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చు. సో టోటల్ ప్రోగ్రామ్ గురించి అర్థం చేసుకోవడానికి మీరు నెక్స్ట్ సండే అయిన 29th మే, ఓకే, అంటే ఈ సండే మార్నింగ్ 10 AM విశాఖపట్నంలో మీరు మన LTX క్లాసెస్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ గురించి ఈ నెంబర్ కాల్ చేయండమ్మా, 7893899553. అడ్రస్ గురించి అయినా రిజిస్టర్ చేసుకోవడానికైనా దేనికైనా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్తో మనము ఈ డిగ్రీ ప్లస్ IAS అనేది విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ సండే ఖచ్చితంగా విజిట్ చేయండి. మన ఫ్రీ వర్క్షాప్ అండ్ అవేర్నెస్ సెషన్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ని పెంచుకోండి. అండ్ మన ప్రతి ప్రోగ్రామ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. డిగ్రీ ప్లస్ IAS క్లాసెస్ అనేవి నీట్గా మనం డిజైన్ చేయడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో పూర్తి కరిక్యులా ఏముంటుందో అనేది కూడా మీకు ఆ రోజు డిస్కస్ చేస్తారు. ఓకే, టు ఆల్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అండర్స్టాండింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ లుక్అవుట్ సర్క్యులర్స్. ఓకే, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ ఎప్పుడు మనం ఏం చేస్తామమ్మా, క్వశ్చన్ అనేది ఇక్కడ ఇస్తాము, అప్రోచ్ అనేది లాస్ట్లో డిస్కస్ చేస్తాం కదా. ఒక్కసారి అప్రోచ్ అనేది చూడండి. రిస్ట్రిక్టింగ్ మూమెంట్ ఆఫ్ absconders is necessary, but to any in an arbitrary way is threat to fundamental rights. ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్, ఇక్కడ నేను అందుకనే రిస్ట్రిక్షన్ కూడా చేశాను. ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ లుక్అవుట్ సర్క్యులర్స్. ఓకే, ఒక పర్సన్ ఎవరైతే యాబ్స్కాండర్స్ మిస్టేక్స్ చేస్తారో, ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం. ఇక్కడ మూమెంట్ అంటే విత్ ఇన్ ది నేషన్ కాదు, అవుట్ ఆఫ్ ది నేషన్, నేషన్ దాటి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ మూమెంట్స్ అనేవి మనం రిస్ట్రిక్షన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. బట్ ఎవరు పడితే వాళ్ళకి ఆర్బిట్రరీ వేలో, పూర్తి ప్రాసెస్ అట్లాంటివి ఏవి లేకన్నా ఆర్బిట్రరీ వేలో ఇష్యూ చేస్తే మాత్రం అది ఫండమెంటల్ రైట్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ లుక్అవుట్ సర్క్యులర్స్ ఫస్ట్. సో మీరు ఆన్సర్ రాసినప్పుడు ఎట్లా రాస్తాము అవన్నీ కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం. చూడండి అమ్మా, నీట్గా డిస్కస్ చేద్దాము. ఆర్టికల్ అంతా కూడా జాగ్రత్తగా రాసుకోండి. చూడమ్మా, మనం LTX క్లాసెస్ నుంచి ఓన్లీ తెలంగాణ ప్యాక్ అనేది తీసుకొని రావడం జరిగింది. TSPSC గ్రూప్ 1లో మీకు GS పార్ట్ అయిపోయింది. కేవలం తెలంగాణ ప్యాక్ కావాలన్నా కూడా మీరు తెలంగాణ ప్యాక్ తీసుకోవచ్చు. దీంట్లో మీకు తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్ కేవలం 5,000 రూపీస్కే మనకి ఉంటుంది. కేవలం 5,000 రూపీస్ కనమ్మా. వ్యాలిడిటీ కేవలం ఈ 31st మే వరకు మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. మనం పూర్తిగా తెలంగాణ టాపిక్స్ అన్నీ కవర్ అవుతూ ఇంత తక్కువ అమౌంట్లో ఎవరు కూడా పెట్టలేరు. బట్ మనం మాత్రం స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు 5,000 రూపీస్కి ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ 31st మే వరకు మాత్రమే. ఇంకా డిలే చేయకుండా వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది దీనికి చేసుకోండి. అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ అవర్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. మనకి దీనికి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. స్టూడెంట్స్
స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఫీజు అనేది 7,000కి ఉండడం జరిగింది. ఓకే, సో అందుకే స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు లాస్ట్ ఛాన్స్గా 7,000 ఫీజు అనేది కేవలం 5,000కే మనం పెట్టడం అనేది జరిగింది అమ్మ. ఓకే, అండ్ సి దీన్ని ఎందుకు నేను వన్ స్టాప్ సొల్యూషన్ అంటున్నానంటే, మనం ఓన్లీ డైలీ ద హిందూ మాత్రమే చదువుతాం, బట్ మనం ఇక్కడ చూడండి లైవ్ కవర్ చేస్తాము, ఇండియన్ ఎక్స్ప్రెస్ కవర్ చేస్తాం, పిఐబి కవర్ చేస్తాము, అండ్ యోజన కురుక్షేత్ర కూడా కవర్ చేస్తాము. యోజన కురుక్షేత్రలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేస్తాము. సో మెయిన్స్ వరకు మీకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతుంది. అండ్ పిఐబి కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ అనేవి ఎంసీక్యూస్ చేస్తాము. వీక్లీ పిఐబీస్ తీసుకుంటాము. ఆ వీక్లో కవర్ అయిన పిఐబి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా క్వశ్చన్స్లా ఫ్రేమ్ చేసి అసలు మన ప్రిపరేషన్ దాటి క్వశ్చన్ అనేది అడగకుండా ఉండేటట్టు మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తామన్నమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ కోర్స్ అనేది కేవలం 5,000 రూపీస్కే, అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీకి వ్యాలిడ్ ఓన్లీ అప్ టు 31st మే వరకు మాత్రమే. ఓకే, ఈ 31st మే వరకునమ్మా. తర్వాత ఫీజు అనేది మళ్ళీ 7,000 నుంచి 10,000 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో అందుకని ఇంకా డిలే చేయకన్నా వెంటనే ఈ నెంబర్ చూడండి, 7893899553. మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. పూర్తి ప్యాకేజ్ అనేది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అన్నమాట. ఇదేనమ్మా ఆర్టికల్, అండర్స్టాండింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ లుక్ అవుట్ సర్క్యులర్స్. ఓకే, ఆర్టికల్ మనం నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అవుట్ సర్క్యులర్ ఇదేంటమ్మా, ఇది ఒక సర్క్యులర్ అనేది ఇష్యూ చేస్తుంది. అంటే ఒక పేజ్ ఫార్మాట్లో ఇష్యూ చేస్తుంది అనమాట. ఆ పర్సన్ ఫోటో వస్తుంది, ఎందుకు ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సర్క్యులర్లో ఉంటాయి. దీన్ని మనం LOC అని అంటాము. ఓకేనా, ఇటువంటివి దేనికి ఇస్తారు అంటే టు మేక్ షూర్ దట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అబ్స్కాండ్ అవ్వాలి అనుకుంటున్నారో, దేశం దాటి వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి అని అనుకుంటున్నారో, ఆర్ ఎవరైనా కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి కావాలో, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని అంటాం. అటువంటి పర్సన్స్ అనేవాళ్ళు ఇండియా దాటి వెళ్ళకూడదు. దేశం దాటి వెళ్తే మళ్ళీ మన రూల్స్ అవి అక్కడ అప్లై అవ్వవు, కాబట్టి వాళ్ళని క్యాచ్ చేయడం అనేది చాలా కష్టమవుతుందన్నమాట. అందుకని లుక్అవుట్ సర్క్యులర్స్ అనేవి ఇష్యూ చేస్తారనమాట. ఇవి ఎక్కడ జనరల్గా చెక్ చేస్తారంటే, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లోని, సీపోర్ట్స్లోని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ ఇమైగ్రేషన్ చెక్ పాయింట్స్ దగ్గర జనరల్గా చెక్ చేస్తారు. మన డేటాబేస్ జనరల్గా ఓపెన్ చేస్తారు. మన ఫోటో కానీ ఏదైనా డీటెయిల్స్ అనేవి లుక్అవుట్ సర్క్యులర్స్లో ఉన్నాయో లేవో చూస్తారు. లుక్అవుట్ సర్క్యులర్లో లేకపోతే మనం వేరే కంట్రీకి వెళ్ళడానికి ఎలిజిబుల్. ఒకవేళ మన మీద లుక్అవుట్ సర్క్యులర్స్ ఉన్నాయి అంటే మనల్ని దేశం దాటి వెళ్ళనివ్వరు అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఇమైగ్రేషన్ చెక్ పాయింట్స్ దగ్గర జనరల్గా చెక్ చేస్తారు ఎట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ సీపోర్ట్స్ అని చూస్తాము. ఓకే, అయితే మనం 2 వేస్ నుంచి వెళ్ళగలం కదమ్మా. అయితే సీపోర్ట్ నుంచి వెళ్ళాలి, లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలి. ఓకే, అంతే కదా. సో అందుకనే అక్కడ ఇమైగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పూర్తిగా చెక్ చేస్తారు అనమాట. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో అప్పుడు వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోలేరు అన్న దీంట్లో మనం దీన్ని ఇష్యూ చేస్తారు అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. దెర్ ఈజ్ వన్ బిజినెస్ మ్యాన్, వాళ్ళ డాటర్ అనమాట. వాళ్ళ డాటర్ పేరు నూర్ పాల్. ఈమె ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. అయితే ఇక్కడ ఏమైంది, వాళ్ళ ఫాదర్ అనే వ్యక్తి కొంత బ్యాంక్ నుంచి డెట్ అనేది తీసుకున్నారు. బట్ ఇక్కడ ఈమెకి ఏంటి సంబంధం అంటే, ఈమె ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ఫాదర్ తరపున ఇచ్చింది. ఓకే, ఇన్సూరెన్సెస్ ఇస్తారు కదా, ఇన్సూరెన్సెస్ అనేవి ఈమె వాళ్ళ ఫాదర్ కాబట్టి ఈమె ఇచ్చింది. అయితే వీళ్ళ ఫాదర్ అనే వ్యక్తి డిఫాల్ట్ అవడంతో, డిఫాల్ట్ అంటే డబ్బులు రిటర్న్ బ్యాంక్కి పే చేయకపోతే డిఫాల్టర్స్ అని అంటాము. ఈ వీళ్ళ ఫాదర్ అమౌంట్ డిఫాల్ట్ చేయడంతో బ్యాంక్ వాళ్ళు ఈమె మీద, ఈ నూర్ పాల్ మీద లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేసింది. లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేశారని ఆమెకు కూడా తెలియలేదు. ఆమె రీసెంట్గా దుబాయ్ వెళ్దాము అనుకుంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆమెని ఆపేసి మీ మీద లుక్అవుట్ సర్క్యులర్ నోటీస్ అనేది ఉంది, సో మీరు దేశం దాటి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. వెంటనే ఈమె ఎక్కడికి వెళ్ళింది, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి వెళ్ళింది.
ఓకే, పంజాబ్ హైకోర్టుకి వెళ్ళింది. పంజాబ్ హైకోర్టులో లుకౌట్ సర్క్యులర్ నా మీద ఇష్యూ చేశారు, దీన్ని వెంటనే క్వాష్ చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, క్వాష్ అంటే ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని హైకోర్టుకి రిక్వెస్ట్ చేస్తాము క్వాష్లో. ఓకే, రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పంజాబ్ అండ్ హైకోర్టు వాళ్ళు ఎస్ క్వాష్ చేస్తాం, కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు గైడ్లైన్స్ అనేవి ఇస్తారు. దేనికి గైడ్లైన్స్, ఎవరికి లుకౌట్ సర్క్యులర్ ఇష్యూస్ చేయాలి అండ్ ఇష్యూ చేసినప్పుడు ప్రాసెస్ ఏంటి, ఎట్లా ఫార్మేట్లో ఉండాలి, అవంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు ఇస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అండ్ బ్యూరో ఆఫ్ ఇమైగ్రేషన్, BOI అంటే బ్యూరో ఆఫ్ ఇమైగ్రేషన్ వాళ్ళు ఒక కాపీ అనేది అడిగారు అనమాట. అంటే ఈ పంజాబ్ హైకోర్టు వాళ్ళు కాపీ అడిగారు. ఏంటి, ఆ ఫార్మేట్లో ఉన్నాయా లేవా, అండ్ జనరల్గా ఏం చూస్తున్నారంటే ఆమెకి ఎందుకు LOC అనేది ఇవ్వడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అనేవి కావాలి. అండ్ ఇచ్చిన తర్వాత మీకు దాని మీద ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చాయి చెప్తాను చూడమా. దీన్నే మనం పోస్ట్ డెసిషనల్ ఆపర్చునిటీస్ అంటే ఆమె మీద లుకౌట్ సర్క్యులర్ ఇచ్చిన తర్వాత ఎటువంటి ప్రయోజనం మీకు కలిగింది అదంతా కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఆ గైడ్లైన్స్ ఏమున్నాయి, గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా, ఈమె మీద ఎందుకు ఇచ్చారు, అండ్ ఈమె ఇచ్చిన తర్వాత మీకు ఎటువంటి ప్రయోజనం కలిగిందో మొత్తం హైకోర్టుకి చెప్పాలి అని అంటే వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఏంటి, హైకోర్టు ఇలా అడుగుతుంది ప్రతిదీ అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే మొత్తం ఈ హైకోర్టు ఏదైతే చెప్పిందో మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ ఈ జనరల్గా ఆమె మీద ఇచ్చిన LOC కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆమె ఎస్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, గ్యారంటీర్గా ఉన్నారు, బట్ బయటికి వెళ్ళడం, కంట్రీ దాటి వెళ్ళడం అనేది ఆమెకి ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కింద వస్తుంది అని చెప్పడం జరిగింది. ఓకే, సో సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో ఒక్కసారి చూడండి అమ్మా. వాళ్ళ ఫాదర్కి గ్యారంటీగా ఉన్నది కదా అనేసి మీరు ఇటువంటి ఆర్బిట్రరీ, ఇల్లీగల్ అండ్ వైలేటివ్ టు కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. మీరు ఆర్బిట్రరీగా, ఇల్లీగల్ వేలో, వైలేటివ్ టు కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అనేది డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి ఎవరు చెప్పింది, బ్యాంక్ అఫీషియల్స్ అనమాట. ఎందుకంటే అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ షీ కెన్ మూవ్ అబ్రాడ్ అని చూస్తాము. సార్ ఆర్టికల్ 21 ఏంటి, ఆర్టికల్ 21 మనం ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చూస్తాము. అంటే స్వేచ్ఛగా తిరిగే హక్కు అనేది మనకి ఉంటుంది, దాన్ని ఆర్టికల్ 21 ఎన్ష్యూర్ చేస్తుందన్నమాట. ఆ స్వేచ్ఛగా తిరగాలన్న హక్కు ఉంటుంది కదమ్మా, అందులోనే ఆ తిరగడం ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ టు అబ్రాడ్ అని కూడా అంటాము. రైట్ టు మూవ్ అబ్రాడ్, వేరే దేశానికి వెళ్ళి తిరిగే హక్కు అనేది మనకు ఉంటుంది. ఇది ఎప్పుడమ్మా ఇష్యూ చేశారు, డ్యూరింగ్ మేనకా గాంధీ కేస్. మేనకా గాంధీ కేసులో ఈమె పాస్పోర్ట్ని సీజ్ చేసిన తర్వాత ఈమె సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు చెప్పింది ఆమె దేశం దాటి వెళ్ళడం అనేది ఆమె ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21లో ఉంటుంది అని చెప్పి ఈమె పాస్పోర్ట్ ఈమెకి ఇప్పించడం జరిగింది అనమాట. అలానే రైట్ టు మూవ్ అబ్రాడ్ అనేది కూడా ఫండమెంటల్ రైట్స్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21లో రైట్ టు మూవ్ అబ్రాడ్ అనేది మనం చూస్తాము. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు ఈమె దుబాయ్కి వెళ్ళడానికి అర్హురాలే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ జనరల్గా ఏంటి, మనం ఇమైగ్రేషన్ చెక్ పాయింట్స్లో వీటిలో ఇస్తామంటున్నాం కదమ్మా. టోటల్గా ఎన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి, ఒక ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ మాత్రమే 86 ఇమైగ్రేషన్ చెక్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. దేశం దాటి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఇమైగ్రేషన్ చెక్ పాయింట్ని దాటాలి. కాబట్టి ఈ బ్యూరో ఆఫ్ ఇమైగ్రేషన్ వాళ్ళు వాళ్ళ డేటాలో మనం లుకౌట్ సర్క్యులర్ అనేది పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేవాడు ఇండియా దాటి వెళ్ళలేడు అని చూస్తామన్నమాట. సరైతే ఈ బ్యాంక్ అఫీషియల్స్ మాత్రమే పెట్టగలరా, ఇంకెవరూ కూడా పెట్టలేరా అంటే ఒక్కసారి చూడండమ్మా. నెక్స్ట్ ఏంటి, హూ కెన్ ఇష్యూ లుకౌట్ సర్క్యులర్స్ అని చూస్తే జనరల్గా స్టార్టింగ్ ఏం చూసాం, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నాం కదా, లైక్ CBI అఫీషియల్స్ కానీ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆర్
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఓకే, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ కానీ, ఆర్ జనరల్గా స్టేట్ పోలీస్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఇవ్వలేరు అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డెప్యూటీ సెక్రటరీ లెవెల్ కింద వాళ్ళు ఇష్యూ చేసే కెపాసిటీ ఉండదు. యూనియన్ గవర్నమెంట్లో పనిచేసే డిప్యూటీ సెక్రటరీ ర్యాంక్ కింద ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఇవ్వలేరు అని చూస్తాము. అయితే జనరల్గా ఎల్ఓసి ఇష్యూ చేసినప్పుడు ఎటువంటి రిక్వైర్మెంట్స్ పెట్టాలి అంటే మనం జనరల్గా ఒక ఫార్మాట్ ఫాలో అవుతాం. ఆ ఫార్మాట్ ఏంటి అంటే 2010లో అఫీషియల్ మెమరాండం అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్లో ఉండాలి అని 2010 గైడ్ లైన్స్లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు, ఆ వ్యక్తి మీద ఎటువంటి రిపోర్ట్ ఫైల్ అయింది, ఓకే, ఎఫ్ఐఆర్ నెంబర్ రాస్తాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ కేస్ నెంబర్ వేస్తాము, కోర్ట్ కేస్ నెంబర్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, వెంటనే కోర్టులో కేసు వేస్తారు కదా, ఆ కేస్ నెంబర్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. దీంతోపాటు నేమ్ ఉండాలి, ఓకే, నేమ్ ఉండాలి, పాస్పోర్ట్ నెంబర్ ఉండాలి అండ్ అదర్ డీటెయిల్స్ అనేవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే వీటన్నిటిలోని మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్గా మాత్రమే చూస్తాము అనమాట. ఎల్ఓసీస్ మాత్రం ఈ డిఫరెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ పైన ఏవైతే చూస్తామో వాళ్ళు ఇష్యూ చేసిందని బట్టే మనం జనరల్గా చూస్తాము అని చూస్తున్నారనమాట. ఓకే, ఈ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్స్ వాళ్ళకి ఫస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, అంటే వాళ్ళే వ్యక్తిని డీటెయిన్ చేస్తారు, ఓకే, డీటెయిన్ చేసి చెప్తారు అనమాట. అయితే సార్ ఇవి ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత డిలీట్ చేయడానికి అవుతుందా అంటే ఎస్, బట్ ఎవరు డిలీట్ చేయగలరు అంటే కేవలం ఎవరైతే ఇస్తారో వాళ్ళే డిలీట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇచ్చారనుకోండి, దాన్ని మోడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మాత్రమే చేస్తారు. అంటే వీళ్ళే అప్లోడ్ చేస్తారు కాబట్టి వీళ్ళే డిలీట్ చేయడానికి అవుతుంది అని చూస్తామన్నమాట. ఓకే, ఎస్, అండ్ జనరల్గా ఈ ఎవరైతే ఎల్ఓసీస్ ఇష్యూ చేయమని ఆర్డర్ చేస్తారో, ఎల్ఓసీస్ ఇస్తారో వాళ్ళే కోఆర్డినేట్ చేస్తారు ఎవరితో, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళతో అని మనం చూస్తాము. అయితే సరే ఇక్కడ మీరు బ్యాంక్స్ పెట్టలేదు కదా అంటే ఎస్, బ్యాంక్స్ మనకి లాస్ట్లో రావడం జరిగింది. ఎప్పుడమ్మా వచ్చింది, బ్యాంక్స్ ఎప్పుడు ఇష్యూ చేయగలుగుతున్నాయి, ముందు బ్యాంక్స్కి అయితే లేదు, బట్ 2018లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండియా నుంచి అప్పుడు ఎవరు వెళ్ళిపోవడం జరిగిందమ్మా, విజయ్ మాల్యా వెళ్ళిపోవడం జరిగింది అని చూస్తాము. ఆ తర్వాత చేంజెస్ అనేవి తీసుకొచ్చి 2018లో ఇవ్వడం జరిగింది. ఏంటి, ఎవరెవరికి, బ్యాంక్స్లో ఎవరైతే చైర్మన్స్ ఉంటారో, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా లుకౌట్ సర్క్యులర్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు. అండ్ ఒకటి ఏమైంది అంటే 2015లో విజయ్ మాల్యా అప్పటికి రాజ్యసభ మెంబర్ కింద ఉన్నారు, అతన్ని డీటెయిన్ చేయాలి అని ప్రిలిమినరీ ఎంక్వైరీలో మాత్రమే ఉండడం జరిగింది. అతను మొత్తం టోటల్ 6,000 crores ఇవ్వాలి కదమ్మా, అదంతా కూడా వదిలేసి కేవలం జనరల్గా అప్పటికి అతని మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక కేసు ఫైల్ చేయలేదు, ఏమీ కూడా చేయలేదు కాబట్టి అతను ఈజీగా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ కేసు ఫైల్ చేయలేదు, ఏమీ చేయలేదు కాబట్టి మిగిలిన అఫీషియల్స్కి ఎవరికీ తెలీదు, కేవలం బ్యాంక్ దగ్గరికి మాత్రమే అతను విల్ఫుల్ డిఫాల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అప్పటికి బ్యాంక్స్ అఫీషియల్స్కి ఇష్యూ చేసే కెపాసిటీ లేదు, అతని మీద ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు కాబట్టి అతను హ్యాపీగా యూకేకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట. ఆ తర్వాత ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మనం ఏం చేసాము, 2018లో బ్యాంక్స్ కూడా ఇష్యూ చేసే కెపాసిటీ అనేది మనం ఇచ్చాము అనమాట. ఎందుకు, దీనివల్ల జనరల్గా ఏమవుతుందమ్మా, ఎవరైతే ప్రజలు ఉంటున్నారో ఇటువంటి పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మనీ అనేది తీసుకొని ఫ్రాడ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇదేమవుతుంది, నేషన్ ఎకానమీకే టోటల్ లాస్గా ఉంటుంది, రైట్. అండ్ ఈ క్లాజెస్ అయినా ఇంకేమైనా క్లాజెస్ ఉన్నాయా ఎల్ఓసి ఇష్యూ చేయడానికంటే జనరల్గా ఆ 2010 గైడ్లైన్స్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు అఫీషియల్స్ ఎవరికి, పోలీస్ ఇంటెలిజెన్స్
పోలీస్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్కి జనరల్గా ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది? హయ్యర్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మీరు రీజన్ కూడా చెప్పకన్నా జనరల్గా మీరు ఎల్ఓసిస్ అనేవి ఇష్యూ చేయొచ్చు. ఎందుకు? ఈ పోలీస్ వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొన్ని సస్పెక్టెడ్ ఎలిమెంట్స్ మీద డౌట్ ఉంటుంది, కొంతమంది ఇండివిజువల్స్ మీద సస్పెక్ట్ ఉంటుంది. సో వాళ్ళ మీద, అండ్ టెర్రరిస్టులు చాలామంది ఉంటారు కదమ్మా, వాళ్ళు నార్మల్గా తిరుగుతుంటారు. సో ఒకవేళ టెర్రరిస్ట్ అని అనుకున్నా ఆర్ యాంటీ నేషనల్ ఎలిమెంట్ అని అనుకున్నా, యాంటీ నేషనల్ ఎలిమెంట్ ఒకవేళ ఇలా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇష్యూ చేయగలరు అని చూస్తాము. సరే, అయితే ఎవరికైనా ఇప్పుడైనా ఇష్యూ చేశారంటే ఎస్, 2015లో మనకి గ్రీన్ పీస్ అనే ఎన్జిఓ ఉంటుంది కదమ్మా, గ్రీన్ పీస్ ఇది ఒక రైట్స్ యాక్టివిస్ట్ గ్రూప్ అనమాట, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. ఈ గ్రీన్ పీస్ హెడ్ యాక్టివిస్ట్ ఒక అమ్మాయి, ప్రియా పిల్లాయి. ఈమె యాక్చువల్లీ అప్పుడు లండన్కి వెళ్ళాల్సి ఉంది, బట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఈమెని ఆపమని చెప్పారు. బట్ ఏ రీజన్స్ చెప్పారమ్మా? ఎటువంటి రీజన్స్ కూడా చెప్పలేదు. కేవలం ఈటీసీ ఎట్సెట్రా అని పెట్టడం మాత్రమే జరిగింది. ఎట్సెట్రా అని పెట్టి ప్రావిజన్స్ ఏదైనా పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఆపరు, ఖచ్చితంగా వాళ్ళని ఆపేస్తారు. ఏ రీజన్స్ డీటెయిల్స్ కూడా జనరల్గా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్స్ వాళ్ళు చూడరు. బట్ ఈ పవర్ అనేది కేవలం ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి బయటకు వస్తే మళ్ళీ డేంజర్, వాళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి చూస్తాము అన్నమాట. అండ్ ఇన్ జనరల్గా ఆర్టికల్ 370 అనేది అబ్రోగేషన్ చేసిన తర్వాత 2019లో చాలామంది జమ్మూ కాశ్మీర్లో ఉన్న పొలిటీషియన్స్ కానీ, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ కానీ, జర్నలిస్టులు కానీ, సోషల్ యాక్టివిస్ట్ కానీ వీళ్ళందరికీ కూడా లుకౌట్ సర్క్యులర్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. సరే, అయితే లుకౌట్ సర్క్యులర్లో మనకి మన పేరు ఉందని ఎలా తెలుస్తుంది? నో, లుకౌట్ సర్క్యులర్లో మన పేరు ఉందని అసలు మనకి పూర్తిగా లాస్ట్ వరకు కూడా ఏమీ తెలియదు అని చూస్తామన్నమాట. ఎందుకంటే చాలామంది ప్రజలు అక్కడి దాకా వెళ్తే కానీ చూడలేదు. ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో కూడా నేను చెప్పాను కదమ్మా, ఓకే, నూర్ పాల్ అనేసి ఆమె ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినంత వరకు కూడా ఆమె మీద లుక్అవుట్ సర్క్యులర్ ఉన్నది అని ఆమెకు కూడా తెలియలేదు. అట్లా తెలియదు అనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది, లేదంటే మనం ముందే జాగ్రత్త పడతాం కదమ్మా, అందుకనే అనమాట. అందుకనే జనరల్గా బయటికి తెలిసినట్టు ఇష్యూ చేయరు, వాళ్ళు దేశం దాటి వెళ్ళొద్దు అని. సరే, అయితే లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారంటే నో, అటువంటి ప్రావిజన్స్ ఏవి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఇక్కడ ఏంటి, జనరల్గా కొన్నిసార్లు జనరల్గా ఇన్ఫర్మేషన్ తెలియడానికి మాత్రమే అడుగుతారు, కొన్నిసార్లు డీటెయిన్ మాత్రమే చేయమంటారు తప్ప అరెస్ట్ చేయరు. డీటెయిన్ అంటే ఏంటి? వేరే కంట్రీకి వెళ్ళకన్నా ఆపుతారు మాత్రమే తప్ప ఈ కంట్రీలో ఎటువంటి హామ్ కూడా చేయరు, అంటే అరెస్ట్ చేయడం అదేంటి కూడా చేయరు. కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరోస్ కానీ, పోలీస్ అఫీషియల్స్ కానీ చెప్పారనుకోండి, ఆ వ్యక్తి దొరికిన వెంటనే అక్కడే ఉంచండి, అతన్ని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్ బేసిస్ మీద అంటే మాత్రమే అతన్ని అరెస్ట్ చేసి డిటైన్ చేయడం జరుగుతుంది. పోలీస్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. పోలీస్ అఫీషియల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం లుకౌట్ సర్క్యులర్లో చూస్తాము. అయితే ఇక్కడ ఇండివిజువల్స్కి ఎటువంటి రెమిడియల్ మెషర్స్ ఉంటాయా అంటే ఒక్కసారి చూడండమ్మా. చెప్పాను కదమ్మా, ఆల్రెడీ మనం ఏం చూస్తున్నాం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. ఏ వ్యక్తి మీద అయితే మేము ఎల్ఓసి ఇచ్చామో అతనికి మేము ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ చెయ్యము. సో అందుకని చాలామంది ఏం చేస్తారు, తెలిసిన తర్వాత హైకోర్టుకి అప్రోచ్ అవుతారు. హైకోర్ట్స్ కానీ, సుప్రీంకోర్ట్స్ కానీ అప్రోచ్ అయ్యి వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ని క్వాష్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. సార్, క్వాష్ అంటే ఏంటి అంటే క్యాన్సిల్ చేయడం, నలిఫై చేయడాన్ని క్వాష్ అని అంటాము అనమాట. ఓకే, సో జనరల్గా మినిస్ట్రీ వాళ్ళు రీసెంట్గా అదే ఏం ఇన్ఫార్మ్ చేశారు పంజాబ్ హైకోర్టుకి అంటే ఎల్ఓసి గైడ్లైన్స్ అనేవి సీక్రెట్ డాక్యుమెంట్స్ లా చూస్తాము. అది జనరల్గా ఏ వ్యక్తి మీద అయితే ఇస్తున్నామో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయము అని చూస్తున్నారనమాట. ఓకే, సో అయితే ఇక్కడ జనరల్గా ఒకవేళ ఇచ్చే వ్యక్తి మీదకి ఎటువంటి ఆరోపణలు చేశాము అని చెప్తే అతను వేరే విధాలు ఎంచుకుంటాడు. సో అతను జనరల్గా కాషియస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎల్ఓసిస్ అనేవి ఇష్యూ చేయము. అతను ఒకవేళ సార్ అప్పటికి వెళ్ళాలి అనుకుంటే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు దేశం దాటి వెళ్ళాల్సి వస్తుంది. లేదు అంటే ఒకవేళ చూడండి, సిబిఐ వాళ్ళు ఇచ్చారు అనుకోండి, సిబిఐ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము, నేను మళ్ళీ వస్తాను, లేదంటే నా అసెట్స్ ఇవన్నీ ఉన్నాయి
కదా అని ఏదైనా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే కోర్ట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే వాళ్ళు దేశం దాటి వెళ్ళరు అని చూస్తాము అన్నమాట. ఓకే, సో అయితే ఈ ఇయర్ జనవరిలో ఒక కేసు అనేది వచ్చింది. ఏంటి, ఢిల్లీ హైకోర్టులో ఏమైంది, దెర్ ఈస్ వన్ పర్సన్ బిజినెస్ మ్యాన్, హీ ఈజ్ నోన్ యాజ్ వికాస్ చౌదరి. ఈ వికాస్ చౌదరి మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్ఓసి అనేది ఇష్యూ చేయడం జరిగింది. అయితే చెప్పాను కదమ్మా, ఎల్ఓసి ఇష్యూ చేయాలంటే మనం పోలీస్ రిజిస్టర్ చూడాలి, కేసు అనేది ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇవ్వాలి, కోర్టు కేసు నెంబర్ ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ అవేవీ లేకపోవడంతో కోర్టు అనేది ఏం చేసింది, ఏదైతే మీరు పిటిషనర్ మీద వేశారో, పిటిషనర్కి ఆపోజిట్గా ఎల్ఓసి అనేది వేశారో అది అన్సస్టైనబుల్. ఎందుకంటే మీరు ఎటువంటి పీనల్ లా కూడా మెన్షన్ చేయలేదు. అంటే అండర్ విచ్ లాస్ ఈ పర్సన్ని డిటైన్ చేయాలి, అంటే ఇతను ఈ విధమైన ఆర్థిక నేరం చేశాడా, నార్మల్ క్రైమ్ చేశాడా ఏంటి అనేది మెన్షన్ చేయాలి కదా, అది మీరు మెన్షన్ చేయలేదు అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ దెర్ ఈజ్ వన్ థింగ్, రీసెంట్గా కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ మనకు తెలుసు కదమ్మా, ఎన్జిఓ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైర్ ఆకర్ పటేల్ ఈ ఆకర్ పటేల్ అనే వ్యక్తిని జనరల్గా డిటైన్ చేశారు. డిటైన్ చేస్తే అతను జనరల్గా ఢిల్లీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ కోర్టు మళ్ళీ సేమ్ తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటి, మీరు అన్ఫెటెడ్ కంట్రోల్ అంటే అదుపు లేని కంట్రోల్ అనేది చేయడం చాలా తప్పు. ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత సిబిఐ డైరెక్టర్కి చెప్పడం జరిగింది, మీరు ఏదైతే చేశారో తప్పు కాబట్టి అపాలజీస్ వెంటనే రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి కేవలం ఉన్న రెమిడియల్ మెషర్ ఏమన్నా చూస్తాము, కేవలం కోర్ట్స్ అని మాత్రమే చూస్తాము. అయితే సరే, ఎల్ఓసి ఇష్యూ చేసిన తర్వాత దీనికి ఏమైనా ఎక్స్పైరీ టైం ఉంటుంది అంటే ఎల్ఓసీస్ అనేవి కేవలం 12 months మాత్రమే ఉంటాయి. 12 months తర్వాత అవి ఆటోమేటిక్గా రెన్యూ అవ్వలేవు. రెన్యూ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు మళ్ళీ రెన్యూ అడగాలి. సో దిస్ ఈజ్ ది వ్యాలిడిటీ టైమ్ ఆఫ్ ఎల్ఓసీస్ అని చూస్తాము. ఒకవేళ 1 year తర్వాత ఉంది అంటే డేటాలో ఆటోమేటిక్గా వాళ్ళ మీద అగెయిన్స్ట్ ఎల్ఓసి ఉండదు కాబట్టి ద ఇండివిజువల్స్ కెన్ మూవ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ అని కూడా మనం జనరల్గా చూస్తాము అన్నమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్ అనేది చూడండమ్మా, మనం ఎట్లా డీల్ చేసాము, రిస్ట్రిక్టింగ్ మూవ్మెంట్ ఆఫ్ యాబ్స్కాండర్స్ అని అన్నాం కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లోనే మొత్తం ఆర్టికల్ అంతా కూడా చెప్పడం జరిగింది. ఆర్బిట్రరీ వేగా చేస్తే అది ఫండమెంటల్ రైట్స్కి థ్రెట్ అవుతుంది అని చూడడం జరిగింది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లుకౌట్ సర్క్యులర్స్ అన్నారు కాబట్టి ఇంట్రడక్షన్లో మీరు బ్యూటిఫుల్గా ఇట్లా రాయండి, వాట్ ఈజ్ ఎల్ఓసి అనేది రాయండి. లుకౌట్ సర్క్యులర్ ఈజ్ ఏ సర్క్యులర్ issued by the enforcement agencies like CBI, DRI, ఇవన్నీ కూడా ఈడీస్ అవన్నీ కూడా రాయండి. అండ్ దేనికి ఇది, టు డిటైన్ ద పర్సన్ ఫ్లయింగ్ అబ్రాడ్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. అట్లా ఇంట్రడక్షన్ అనేది పెట్టండి. ఆ తర్వాత బాడీలో మీరు మిగిలిన డీటెయిల్స్ అనేవి పెట్టండి. ఏంటి, 2011లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫీషియల్స్ వాళ్ళు ఇట్లాగే డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరిని ఎల్ఓసి ఇష్యూ చేయాలి, ఎవరు ఇష్యూ చేస్తారు ఏంటి అని ఆ డీటెయిల్స్ అంతా కూడా రాయండి. రాసిన తర్వాత ఇన్ జనరల్గా నీడ్ ఆఫ్ ఎల్ఓసిస్ అనేవి రాయండి, నీడ్ ఆఫ్ లుకౌట్ సర్క్యులర్ ఇష్యూయన్సెస్. అప్పుడు ఆ నీడ్లో మీరు మెన్షన్ చేయండి అనమాట. ఏంటి, ఎవరైతే ఇండియా దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ వాళ్ళని డిటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. క్రిమినల్స్ వాళ్ళు జనరల్గా దేశం దాటి వెళ్ళకూడదు, వాళ్ళు క్రైమ్ చేశారు కాబట్టి దాని పనిష్మెంట్ అనేది వాళ్ళు ఇండియాలోనే అనుభవించాలి అని. అండ్ ఇన్ జనరల్గా వీళ్ళు ఎవరైతే నేషనల్ థ్రెట్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా దేశం దాటి పోనివ్వకూడదు అని మనం చూస్తాము. ఓకే, అండ్ ఆ తర్వాత జనరల్గా ఆర్బిట్రరీ వే ఆఫ్ ఇష్యూయన్సెస్ అనేవి చూడండి. ఆర్బిట్రరీ వేస్లో అప్పుడు క్లియర్గా ఒకవేళ ఆర్బిట్రరీగా చేస్తే ఇట్ థ్రెట్స్ ఆర్టికల్ 21 అనేది రాస్తున్నాం కదమ్మా, ఆర్టికల్ 21 అనేది మెన్షన్ చేసి ఇట్లాగా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఏంటి, నూర్పాల్ ఎగ్జాంపుల్లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, పంజాబ్ హైకోర్టు ఏం చెప్పింది, ఆ తర్వాత ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆకర్ పటేల్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, అవన్నీ కూడా రాస్తే మీకు ఆర్బిట్రరీ వేలో ఇష్యూ చేస్తే ఆర్టికల్ 21 వైలేట్ అవుతుంది కదా అనేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అని మనం మెన్షన్ చేస్తాము. అండ్ ఆ తర్వాత కన్క్లూషన్లో నీట్గా రాయండి. ఏం రాస్తారు,
జనరల్గా పూర్తి గైడ్లైన్స్ అనేవి ఉండాలి. కొన్ని వేగ్గా ఉన్నాయి, వేగ్గా కాకుండా పూర్తి డీటెయిల్స్ అనేవి ఉండాలి. లుకౌట్ సర్క్యులర్స్ ఉన్నాయి అంటే యాబ్స్కాండర్స్కి ముందే, అంటే యాబ్స్కాండర్స్ అయితే ఇంటర్నేషనల్ థ్రెట్ ఎలిమెంట్స్ కానీ, నేషనల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కానీ, టెర్రరిస్టులు కానీ వాళ్ళకి చెప్పవసరం లేదు. జనరల్గా బిజినెస్ పర్సన్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఎల్ఓసిస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న టైంలో వాళ్ళు ఇబ్బంది పడరు కదా, ముందుగానే ప్రాపర్ రెమిడియల్ మెషర్స్ అనేవి తీసుకుంటారు. అంటే ఏంటి, ఏ అనే వ్యక్తి మీద ఒకవేళ బ్యాంక్, జనరల్ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేసింది అనుకోండి, వీళ్ళకి జనరల్గా ఏదో హెల్త్ ఇష్యూ మీద ఏదో నెక్స్ట్ ఒక 15 డేస్లో ఫారెన్ ట్రిప్ అనేది ఉంది, ఫారెన్ కంట్రీకి వెళ్ళాలి. అయితే ఈ ఏ అనే ఇండివిజువల్కి ముందే తెలియడంతో ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఎందుకు నా మీద ఇచ్చారు, నేను ఇట్లా నెక్స్ట్ మంత్ వెళ్ళాలి, మీరు ఈ ఎల్ఓసి క్యాన్సిల్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకొని, ఆర్ ఈ అమౌంట్ అనేది నేను 15 డేస్లో ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కడతాను, మళ్ళీ వచ్చాక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కడతాను, బట్ నాకు ఎల్ఓసి అనేది మీరు క్యాన్సిల్ చేయించండి అని ఏదో ఒక రెమిడియల్ మెషర్ రిక్వెస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇతను ఒప్పుకోకపోతే హైకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టుకి వెళ్ళడము చేస్తారు. కాబట్టి వాళ్ళకి ముందే ఇష్యూ చేస్తే మంచిది కదా అని కన్క్లూషన్లో రాస్తారు. కన్క్లూషన్లో మీకు స్టోరీ అర్థం కావాలని చెప్పాను, బట్ ఇన్ జనరల్గా ఈజ్ ఫ్రేమింగ్తో మీరు రాస్తే సరిపోతుంది అనమాట. చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. దీనికన్నా మీరు ఆన్సర్లో రాయడానికి ఏమీ ఉండదు అనమాట. సో ఆర్టికల్ అంతా కూడా నీట్గా విన్న తర్వాత పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ కూడా చెప్పడం జరిగింది కదా. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు దీని మీద ఉన్నది అనమాట. అండ్ మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ ఎట్లా ఉన్నాయో అని కామెంట్ చేస్తే మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మనం న్యూ బ్యాచ్ ఫర్ తెలుగు ఆప్షనల్ లిటరేచర్ అనేది చూస్తున్నామమ్మా. తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి మనం లైవ్ ప్లస్ రికార్డ్ అనేది సూపర్ ఆఫర్ రావడం జరిగింది, స్పెషల్ డిస్కౌంట్ పెట్టడం జరిగింది. ఏంటి, కేవలం 20,000 రూపీస్కే మనం ఇది పెట్టడం అనేది జరిగిందమ్మా. 25,000 ఉన్న ఫీజు కేవలం స్పెషల్ డిస్కౌంటెడ్ ఫీజు మీద, అది కూడా ఈ 31st మే వరకు మాత్రమే అని. ఓకేనా, 31st మే లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫీజు అనేది కేవలం 20,000 మాత్రమే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫీజు అనేది 25,000కి రివైజ్ అవ్వబోతుంది అనమాట. అండ్ మనకి క్లాసెస్ అనేవి June 6th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అమ్మా. June 6th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డిలే చేయకన్నా వెంటనే మీరు చూసుకుంటే June 6th నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరమ్మా డీల్ చేస్తున్నారు, సీతాపతి సార్ డీల్ చేస్తున్నారు. హీ హోల్డ్స్ MA MPhil PhD అని చూస్తాము. ఓకేనా, అండ్ ఇతను ఈ కోర్స్ ప్యాకేజ్ మొత్తం కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుందమ్మా. సో మీరు దీని గురించి ఏమాత్రం కూడా ఆలోచించకన్నా వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. 7893899553 నెంబర్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.